స్టాక్ మార్కెట్లో స్కామ్, ఇందులో మోదీ అమిత్ షా పాత్ర ఉంది. రాహుల్ బీజేపీకి మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్ళకు ముందే తెలుసు. అయినా మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 30 లక్షల కోట్ల నష్టం. కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. నిజమే, ఓ వైపు సీట్లాట్ పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఆ రోజు నిఫ్టీ 2000 నష్టం, 3000 నష్టం. స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోయింది. ఎక్కడ ఇన్వెస్టర్లు అక్కడ డీల్ అవ్వడ్డారు. ఆగమాగం అయిపోయింది. ఆ రోజు ఒకవైపు ఏమో బీజేపీ సీట్లు కొంచెం తగ్గుతున్నాయి, ఒకవైపు ఏమో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ పడిపోయింది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒకడు గెలుతానని ఒకడు పెట్టుబడులు పెట్టేటోడు ఉంటాడు. దాని ఏదో కుంభకోణం అయితే మొత్తం మొన్న జరిగింది. ఇది రాహుల్ గాంధీ బయటికి తీసిండు. 30 లక్షల కోట్ల నష్టం రిటైల్ ఇన్వెస్టర్లు. సెన్సెక్స్ భారీగా పడిపోయింది ఆ రోజు 4వ తారీఖు. భయంకరమైన నష్టాలు. మరి ఎవరెవరు ఏ కంపెనీల్లో ఆ రోజు పైసలు పెట్టినలో కానీ స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ జరిగిందని, ఇందులో మోదీ అమిత్ షా పాత్ర ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతుందని ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ అమిత్ షా పదే పదే కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కారణంగా అయితే బీజేపీ గెలవబోతుందని ఏం చేసిండ్రు, స్టాక్ మార్కెట్లో వాళ్ళకి సంబంధించిన కొందరు పెడతారు కదా, భారీగా పెట్టేటట్టు చేసిండ్రు. ఇక పెట్టిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏం మోడీ మళ్ళా గెలిచేటట్టున్నారు అని వీళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా దాంట్లోనే ఇన్వెస్ట్ చేసేటట్టు చేసిండ్రు. అట్లా భారీగా పెరిగినట్టు పెరిగి ఒక్కొక్కటిగా సీట్లు బీజేపీ తగ్గే కొద్దీ ఒక్కసారి డమాల్మని పడిపోయే కథకు వచ్చింది. దానికి ఏదో అభినవ సంబంధం ఉంటుంది మార్కెట్కు రాజకీయానికి. అట్లా ఇది స్కామ్. అది సహజంగా పెరిగినాయి కాదు, సహజంగా పెట్టుబడులు కాదు, అవి ఫేక్ పెట్టుబడులు. ఫేక్గా దాంట్లో సృష్టించిండ్రు. అందుకే 30 లక్షలకు పైగా ఆ కోట్ల నష్టం జరిగిందని ఒక ఆధారం తీసుకొచ్చి నేను చూపించే ప్రయత్నం చేసిండు. మరి దీన్ని బయటికి తీయవలసిందే. ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి మరి దీన్ని బయట పెడితే ఒక పెద్ద స్కామ్ కిందనే బయటపడేటట్టు ఉన్నది. ఇది 30 లక్షల కోట్లాట. 100 కోట్లకు తీసుకపోయి 6 నెలలుగా కవితను జైలు వేసిండు. మరి 30 లక్షల కోట్ల అంటే ఇక అమిత్ షాను, మోడీని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకపోయి అండమాన్ జైలు వేసినా ఈ లెక్క సరిపోదు.